श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. నేను లేకపోతే వాళ్ళు పూజ ఎలా చేసుకుంటారు? పేరు ఎత్తిరాజులు, వయస్సు 86 సంవత్సరములు, ఊరు పూండి. నా స్వగ్రామం మెట్టుపాల్యం. నా పూర్వజన్మ పుణ్యం వలన అవధూత శ్రీ పూండి స్వామి నివసించిన పూండి పుణ్యక్షేత్రంలో 20 సంవత్సరాల నుండి నివాసముండే భాగ్యం కలిగింది. నేను గాజుల వ్యాపారిని. వ్యాపార నిమిత్తం ప్రతినిత్యం సైకిలు మీద తిరుగుతుండేవాడిని. శ్రీస్వామి నాకు దయతో ఎక్కడో ఒక చోట తమ దర్శన భాగ్యం కలుగజేసేవారు. వెంటనే నేను శ్రీస్వామికి నమస్కరించేవాడిని. శ్రీస్వామి ప్రతి నమస్కారం చేసేవారు. సర్వాంతర్యామి, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అయిన ఆయనకు ఎవ్వరిని చూసినా భగవంతుడే కనిపిస్తాడు కాబోలు. మరి కలసపాకం ఏటిలో ఆనవడియాన్ అనే ఒక చలమ ఉంది. ఆనవాడి అనే గ్రామానికి ఆ చలమ నుంచే నీరు సరఫరా అవటంతో ఆ చలమకు ఆ పేరు వచ్చింది. శ్రీస్వామి కొద్ది కాలం పాటు ఆ చలమ గట్టున కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో తంగవేలు నాయనార్ అనే వ్యక్తి 108 కడవల పాలు, 108 కడవల పెరుగుతో శ్రీస్వామిని అభిషేకించి పూజ చేసేవాడు. అతనలా పాలు పెరుగు వృధాపరచడం శ్రీస్వామికి నచ్చేది కాదు. అతనితో, ఏమయ్యా ఇలా నాకు పోస్తున్నారే, ఎవరికైనా బీదలకివ్వవచ్చు కదా అనేవారు. అందుకు అతను శ్రీస్వామిని అభిషేకించిన తర్వాత బీదవాళ్ళకి వారికి కావలసినది ఇస్తానని శ్రీస్వామికి నచ్చజెప్పేవాడు. తర్వాత యథావిధిగా వారికి అభిషేకం చేసేవాడు. ఓసారి శ్రీస్వామి కలసపాకం ఏటిలో కూర్చొని ఉన్న సమయంలో ఉన్నట్లుండి వరద వచ్చింది. అయితే శ్రీస్వామికి దగ్గరగా వచ్చిన ఆ వరద శ్రీస్వామిని అంటకుండా బుద్ధిమంతురాలిలా ప్రక్కకు త్రప్పుకొని వెళ్ళిపోయింది. ఆ దయా జలదిని చూసి ఏ మహాజలది అయినా తలవంచవలసిందే. మరి ఒకసారి నాకు శ్రీస్వామి ఒక వింతైన స్వప్న దర్శనము ఇచ్చారు. ఆ స్వప్నంలో శ్రీస్వామి, నేను సినిమా చూసి తిరిగి వస్తున్నాము. దారిలో నేను, సినిమా బాగుందా స్వామి అని వారిని అడిగాను. బాగుందిరా అని 2 టీలు చెప్పు అన్నారు శ్రీస్వామి. నేను దగ్గరలో ఉన్న కొట్టుకెళ్ళి టీ తెచ్చే లోపల నాకు మెలకువ వచ్చింది. 2 రోజుల తర్వాత నేను శ్రీస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు 2 టీలు కొని వారికి 1 సమర్పించుకున్నాను. శ్రీస్వామి నేనిచ్చిన టీ స్వీకరించారు. నాకెంతో ఆనందం కలిగింది. సుబ్రహ్మణ్యం గారికి 2వ టీ ఇచ్చాను. మక్కుగౌండర్ అనే వ్యక్తి పోలూరు నివాసి. ఆయన ప్రతిరోజు నియమంగా శ్రీస్వామిని దర్శించుకునేవాడు. ఆయన వ్రేలికి ఒక బంగారు ఉంగరం ఉండేది. ఒకరోజు శ్రీస్వామి అతని వ్రేలికి ఉన్న ఆ ఉంగరాన్ని చూపుతూ, నువ్వు పెట్టుకున్న ఆ ఉంగరం నాకిస్తావా అని అడిగారు. అతడు వెంటనే, అంతకన్నా మహద్భాగ్యం నాకింకేముంటుంది స్వామి అంటూ ఎంతో సంతోషంతో ఆ ఉంగరాన్ని శ్రీస్వామి వ్రేలికి తొడిగి ఆ వెంటనే తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. పోలూరులో ఒక రచ్చబండ ఉంది. అక్కడ ఊరి వారంతా వచ్చి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. మక్కు గౌండర్ సరాసరి ఆ రచ్చబండ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ శ్రీస్వామి ఆసీనులై ఉన్నారు. అతడు ఒక్క క్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇప్పుడే కదా తాను శ్రీస్వామి దగ్గర నుంచి వస్తున్నది, ఇంతలోనే వారిక్కడకు ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. అతను శ్రీస్వామిని విస్మయంగా చూస్తూ, స్వామి, ఇప్పుడే కదా నేను మిమ్మల్ని పూండిలో దర్శించుకున్నాను, మీరు నాకంటే ముందుగా ఇక్కడికి ఎలా వచ్చారు అన్నాడు. నిజమేనయ్యా, ఈ ఉంగరం నాది కాదు, నీ దగ్గర నుండి తీసుకున్నాను. ఇది ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గరే ఉండాలి. అందుకే ఉంగరాన్ని తిరిగి నీకు ఇచ్చి వెళదామని వచ్చాను అంటూ ఆ ఉంగరాన్ని
అతనికి తిరిగి ఇచ్చివేశారు శ్రీస్వామి. ఇంకా వారు, ఈ ఉంగరం నా దగ్గర కనుక ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు నాకు స్నానం చేయిస్తున్నప్పుడో శుభ్రం చేస్తున్నప్పుడో నీకెందుకు స్వామి ఈ ఉంగరం అంటూ తీసుకుని వెళతారు. అప్పుడది నీకు దక్కదు, నాకు దక్కదు. అందుకే నేను తిరిగి ఇచ్చి వెళదామని వచ్చాను అన్నారు. ఆ వెంటనే శ్రీస్వామి పూండీకి బయలుదేరారు. మక్కు గౌండర్ తాను కూడా వెంట వస్తానని ఎంత ప్రాధేయపడినా వినకుండా, నేను ఎలా వచ్చానో అలానే వచ్చిన దారినే వెళతాను, నాకు ఏ తోడూ అవసరం లేదు అని చెప్పి మళ్ళీ నేను ఎలా వెళ్ళాలో అలా వెళతానయ్యా, అక్కడి వాళ్ళు పూజ మొదలుపెట్టేలోపు వెళ్ళి నేనక్కడ ఉండాలి, నేను లేకపోతే వాళ్ళు పూజ ఎలా చేసుకుంటారు అంటూ క్షణంలో అదృశ్యమయ్యారు శ్రీస్వామి. మక్కు గౌండర్ శ్రీస్వామి కోసం ఆ చుట్టుప్రక్కలంతా చాలాసేపు వెతికాడు. వారు కనిపించలేదు. యథాప్రకారం మర్నాడు శ్రీస్వామి దర్శనార్థం పూండీకి వెళ్ళి క్రిందటి రోజు శ్రీస్వామి చేసిన అద్భుత లీలను అక్కడ ఉన్న సాటి భక్తులకు ఎంతో సంతోషంతో చెప్పాడతడు. అప్పుడు అక్కడ చేరిన శ్రీస్వామి భక్తులు సంభ్రమాశ్చర్యాలతో శ్రీస్వామి ఆ ముందు రోజు అక్కడే ఉన్నారని, పూండీ వదిలి ఎక్కడకూ వెళ్ళలేదని చెప్పడంతో ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతయింది. సర్వవ్యాపి అయిన శ్రీస్వామి అలా 2 చోట్ల కనిపించడంలో ఆశ్చర్యం ఏమున్నది? తన పట్ల శ్రీస్వామికున్న ప్రేమానురాగాలకు మక్కు గౌండర్ పులకించిపోయాడు. మహామహితాత్ముడు. పేరు రాధాకృష్ణన్. వయస్సు 65 సంవత్సరములు. ఊరు నంగిలికొండ. 1965వ సంవత్సరంలో నా మిత్రుడు పూండీకి వెళుతూ నన్ను కూడా రమ్మని చెప్పి వెళ్ళాడు. అతడు వారం రోజులైనా తిరిగి రాకపోయేసరికి అతని కోసం పూండీ వెళ్ళాను. శ్రీ పూండీస్వామి దివ్య సన్నిధిని చేరి వారికి నమస్కరించుకున్నాను. శ్రీస్వామి ఆయన రామజయంలో వెళ్ళారు, ఈయన కార్తికేయంలో వచ్చారు, మనమేం చేస్తాం అన్నారు. రామజయం, కార్తికేయన్ అనేవి బస్సుల పేర్లు. ఆ మాటలకర్థం నా మిత్రుడు ఈరోజే రామజయం బస్సులో బయలుదేరి వెళ్ళాడని, నేను కార్తికేయన్ బస్సులో వచ్చానని ఆయనే వివరించారు. అలా నా మిత్రుడి కోసం నేను వచ్చినట్లు శ్రీస్వామి చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను అదే శ్రీస్వామిని ప్రథమంగా చూడటం. శ్రీస్వామికి నా మిత్రుడితో నా స్నేహం గురించి, అతని కోసం నేను రావడం గురించి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. అలా ఆయన మహత్యం ప్రథమ దర్శనంలోనే నాకు అనుభవమైంది. ఇంతలో ఒక భక్తురాలు శ్రీస్వామి ముందర ఉన్న మూకుడులో ఊది అయిపోతే ఆ ఖాళీ మూకుడులోనే చెయ్యి పెట్టి ఆ ఉత్త చేతినే ముఖానికి పెట్టుకుంటున్నది. శ్రీస్వామి అక్కడే ఉన్న నా వైపు ఆ ఊది కుంకుమ మూకుడులను నింపమన్నట్లుగా చూశారు. నేను అవి కొనుక్కుని వచ్చి మూకుడులో పోసి అగరుబత్తులు వెలిగించి శ్రీస్వామి సమీపంలో ఉంచి వారికి నమస్కరించుకొని షెంజీకి బయలుదేరాను. నేను షెంజీ చేరేసరికి నా మిత్రుడు నా కోసం వెతుకుతూ కనిపించాడు. నేను పూండీ వెళ్ళానని చెప్పగానే అమితానందంతో ఆ మహాత్ముని దర్శనం చేసుకున్నావా అంటూ నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఎంతో ఆతృతతో శ్రీస్వామి సన్నిధిలో జరిగిన విషయాలు చెప్పమన్నాడు. నేను శ్రీస్వామి వద్ద జరిగిన లీల చెప్పగానే అదిరా అసలు ప్రపంచమంటే అంటూ పరవశించిపోయాడు. ఆ రోజు రాత్రంతా శ్రీస్వామి మహిమల గురించే చెబుతూ శ్రీస్వామి పాదాలు వదలక గట్టిగా పట్టుకుంటే వారే జీవితాంతం దారి చూపుతారని కూడా అన్నాడు నా మిత్రుడు. తర్వాత అతను హైదరాబాదు తదితర చోట్ల ఉంటూ తను కాలధర్మం చెందే వరకు శ్రీస్వామి ఊది పంపమని అడుగుతూ ఉండేవాడు. నేనలాగే పంపేవాడిని. శ్రీస్వామి దర్శన భాగ్యం నాకు లభించడానికి కారకుడైన నా మిత్రుని రుణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను. ఒకరోజు శ్రీస్వామి దర్శనం కొరకు సుమారు 10 మంది మీ లైన్లో నిలబడి ఉన్నాము. ఉన్నట్లుండి శ్రీస్వామి కట్ట పంచాయతీకి వెళ్ళకండి అన్నారు. మాలో ఎవరిని ఉద్దేశించి వారలా అన్నారో ఎవరికీ అర్థం కాలేదు. మాలో ఒకతను నన్ను చూసి,
ఇక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరి వృత్తులు వేరు. మీరు మునసబు. మీరేమైనా పంచాయతీలు చేస్తున్నారా అని అడిగాడు. నేనలా చేయడం లేదన్నాను. వారం రోజుల తర్వాత మా గ్రామంలోని ఒక రైతు తన పొలంలో జొన్న కంకులను ఎవరో దొంగలించారని పంచాయతీ పెట్టించాడు. నేను పూండీకి వెళ్ళి శ్రీ స్వామిని దర్శించుకొని అగరుబత్తీలను వెలిగించి వారి ముందుంచాను. తర్వాత, స్వామి, నేను మునసబు ఉద్యోగం చేస్తున్న కారణంగా పంచాయతీకి వెళ్ళక తప్పదు. పంచాయతీకి మీరే వచ్చి తీర్పు చెప్పాలి అని మనస్సులోనే ప్రార్థించుకొని పంచాయతీ జరిగే చోటుకు వెళ్ళాను. అప్పటికే గ్రామంలోని వారు 100 మందికి పైగా పంచాయతీకి వచ్చి నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. నేను వెళ్ళి కూర్చొని అందరి వంక చూశాను. అందరి మధ్యలో ఒక అపరిచిత వ్యక్తి కనిపించాడు. ఆయన నిక్కరు, కాకి చొక్కా వేసుకుని ఉన్నారు. తలపై చినిగిన తలపాగా ఉంది. నేను, అయ్యా, ఇక్కడున్న వారందరూ ఈ గ్రామస్తులు. మీరు క్రొత్తగా కనిపిస్తున్నారు. మరి మీరు ఎవరు అని అడిగాను. ఆయన, నేను కలసప్పాకం ప్రక్కన పూండి పక్కన పయన్గోయిల్ నుండి వచ్చాను అన్నారు. మరి మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు అని మళ్ళీ వారిని అడిగాను. ఏదో జనం గుమిగూడి ఉంటే ఏమిటా అని వచ్చాను అన్నారాయన. నాకు వారు శ్రీ పూండిస్వామియేనని రూఢీ అయ్యింది. వెంటనే నేను వారిని అవతలకు తీసుకువెళ్ళి, ఏమిటిది స్వామి అని ప్రశ్నించాను. వచ్చాను, వెళ్ళాను అంటూ ఏమీ అర్థం కాకుండా ఏదో మాట్లాడటం ప్రారంభించారాయన. నేను వారిని ప్రక్కనే ఉన్న టీ కొట్టు దగ్గరకు తీసుకెళ్లాను. టిఫిన్ ఉందా అని టీ కొట్టులో ఉన్న స్త్రీని అడిగాను. ఆమె జవాబు చెప్పేలోపే శ్రీ స్వామి 8 ఇడ్లీలు ఉన్నాయి అన్నారు. ఈరోజు అమావాస్య. నేను మా అల్లుడి కోసం 8 ఇడ్లీలు దాచి ఉంచాను, ఎవ్వరికీ ఇవ్వను అని నిర్మోహమాటంగా చెప్పిందామా. శ్రీస్వామి సర్వజ్ఞత్వానికి ఒక్కసారి బిత్తరపోయాను. నేనామెకు ఇడ్లీలు మళ్ళీ తీసుకువచ్చి ఇస్తానని చెప్పి శ్రీస్వామికి సమర్పించుకున్నాను. టిఫిన్ ఆరగించిన తర్వాత నేను మెల్లగా నడిచి వెళ్తాను అని చెప్పి బయలుదేరి వెళ్లారాయన. నేను తిరిగి వచ్చేసరికి పంచాయతీ ముగిసింది. దొంగలించిన ధాన్యం విలువ 50 రూపాయలు కాగా పెద్దలు విధించిన అపరాధ రుసుము 500 రూపాయలు. పంచాయతీ పెట్టించిన రైతు తనకే తానే మనసు మార్చుకొని, ఆ పేదవాడు అంత డబ్బు కట్టమంటే ఎలా కడతాడు? పిల్లలు కలవాడు, ఏదో తెలియక తప్పు చేశాడు, వదిలిపెట్టండి అని చెప్పి రాజీపడి వెళ్ళిపోయాడు. అలా నేను పంచాయతీకి వెళ్ళనట్లయింది. ఆ రోజు నుంచి నేను మరి ఇక ఏ పంచాయతీలకు హాజరు కాలేదు. ఒకరోజు తెల్లవారుజామున శ్రీస్వామి మా ఇంటి ముంగిట నిలిచి లోపలికి తొంగి చూస్తున్నట్లు కలవచ్చింది. వెంటనే బయలుదేరి 7 గంటల సమయంలో పూండి చేరుకొని ఏటిలో స్నానం చేసి శ్రీస్వామి సన్నిధికి వెళ్ళాను. ఆ సమయంలో భక్తులెవరూ లేరు. సుబ్రహ్మణ్య స్వామి, ఏమయ్యా శంజాయనా, రావయ్యా అని పలుకరించారు. నేను శ్రీస్వామి ఎదురుగా ముంగిట్లో మౌనంగా నిల్చున్నాను. అదెందుకయ్యా మనకు? వేరుశనగకాయల పొట్టు మనకు వద్దయ్యా, వదిలిపెట్టండి అన్నారు శ్రీస్వామి. నాకు శ్రీస్వామి దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. శ్రీస్వామి నన్ను లోపలకు రమ్మన్నారు. ముంగిట అడ్డుపెట్టి ఉన్న కొయ్య పలకను తొలగించుకొని లోపలకు వెళ్ళి శ్రీస్వామికి నమస్కరించుకున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు శ్రీస్వామి నాతో, మనకొద్దు, ఆ పని మనకొద్దు, రాజీనామా చేసేసేయ్ అన్నారు. వెంటనే నేను బయలుదేరి తిరువన్నామలై హెడ్ పోస్ట్ ఆఫీసుకు వెళ్ళాను. అక్కడ నా రాజీనామా లేఖను కలెక్టర్కు, తహసీల్దారుకు, రెవెన్యూ ఇన్స్పెక్టర్కు రిజిస్టర్ పోస్టులో పంపించాను. నేను 2-3 రోజుల్లో ఇంటికి వస్తానని, నా కోసం వెతకవద్దని ఇంటికి ఉత్తరం రాశాను. అరుణాచలంలోనే వారం రోజుల పాటు గడిపి వారం రోజుల తర్వాత ఇల్లు చేరాను. నేను పంపించిన రాజీనామా లేఖలు అందరికీ అందాయి. మా అసోసియేషన్ ప్రెసిడెంటు నన్ను పిలిచి అడిగాడు,
నాకు హెడ్ ఆఫీసు నుండి రాజీనామా చేయమని ఉత్తర్వు వచ్చింది. ఇక ఫైలు తాకను అని చెప్పి వచ్చేశాను. నా పనిని పక్క గ్రామంలో ఉన్న మునసబుకు అప్పగించి నేను మనసు మార్చుకుంటానేమోనని 3 నెలలు వేచి చూశారు. ఆ తర్వాత నా రాజీనామాను ఆమోదించారు. నేను రాజీనామా చేసిన 2 సంవత్సరాలకు ప్రభుత్వం మునసబు పదవిని రద్దు చేసింది. శ్రీ స్వామి నాతో ముందుగానే రాజీనామా చేయించి నాకే ఇబ్బంది రాకుండా కాపాడారు. వ్యవసాయంలో నాకు వచ్చే ఆదాయం మా కుటుంబ ఖర్చులకు ఏమాత్రం సరిపోయేది కాదు. అందుకని నా మిత్రునితో కలిసి చెరి 10,000 పెట్టుబడితో గ్రానైట్ వ్యాపారం చేయాలని మనసులో అనుకొని శ్రీ పూండీస్వామి సన్నిధికి చేరుకున్నాను. తెల్లవారుజామున లేచి స్నానాదులు ముగించుకొని వచ్చి 3 గంటల సమయంలో శ్రీ స్వామి సమీపంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. మనకెందుకయ్యా ఆ పని అన్నారు శ్రీస్వామి. నేను వెంటనే పరదా తొలగించి శ్రీస్వామి చరణాలకు ప్రణమిల్లాను. శ్రీస్వామి, మనకెందుకయ్యా ఆ పని? ఒక నంజ అంటే మాగాని చెయ్యొచ్చు, పుంజ మెట్ట చెయ్యొచ్చు, బ్రతుకు జరిగిపోతుంది. నీకెందుకా ఆలోచన అన్నారు. వ్యవసాయం తప్ప మరో దారి చూసుకోవటానికి శ్రీస్వామి నన్ను అనుమతించలేదని నాకు అర్థమయ్యింది. అంతటితో కుటుంబ భారాన్నంతా శ్రీస్వామి చరణాలపై ఉంచి నిశ్చింతగా ఉండటం అలవాటు చేసుకున్నాను. ఒకసారి కొంతమందిమి కలిసి పర్వతమలైకి వెళ్లాలని తలచి శ్రీస్వామిని ఆశీస్సులడిగాము. శ్రీస్వామి ఐప్పసి నెల అంటే ఆశ్వయుజ మాసం 18వ తేదీ అన్నాభిషేకమయ్యా అన్నారు. మాలో ఒకరు, స్వామి మీరు తారీఖు మార్చి చెబుతున్నారు అన్నాడు. లేదయ్యా, అంతా వెళ్ళి చేరడానికి ఆ రోజు అవుతుంది అన్నారు శ్రీస్వామి. శ్రీస్వామి మాటలు ఆ సమయంలో మాకెవ్వరికీ అర్థం కాలేదు. తర్వాత 3 సంవత్సరాలకు అదే తారీఖున శ్రీస్వామి మహాసమాధి చెందారు. శ్రీస్వామి ఒక్కోసారి రాత్రులలో మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు అర్ధరాత్రి నవరత్నాల వంటి జ్ఞానం ఉండగా కాలనా ఇచ్చి కరివేపాకు అడిగితే నేనేం చేసేది అని అన్నారు. ఒక భక్తుడు శ్రీస్వామి కోసం భోజనం తెచ్చాడు. హైదరాబాదులో అద్భుతమైన మునక్కాయల సాంబార్తో భోజనం చేసి వచ్చాను అని అప్పుడే భోజనం చేసి వచ్చిన సూచనగా త్రేంచారు శ్రీస్వామి. ఆ గదంతా మునక్కాయల సాంబారు వాసన గుమగుమలాడింది. ఆ వచ్చిన భక్తుడు బ్రతిమాలగా 2 ముద్దలు మాత్రం స్వీకరించారు శ్రీస్వామి. ఆ భక్తుడు సంతోషంతో వెనుదిరిగాడు. ఓసారి నాకు శ్రీ పూండీస్వామికి గురువెవరో కదా అన్న ఆలోచన వచ్చింది. నా మనసులోని ఆలోచన గ్రహించినట్లుగా వెంటనే శ్రీస్వామి, అరుణగిరికి గురువు ఎవరు అని అడిగారు నన్ను. అరుణగిరినాథుని గురువు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. శ్రీస్వామికి కూడా ఆయనే గురువు అని వారి సూచించారనిపించింది నాకు. ఒకసారి ఒక వ్యక్తి సూటు బూటుతో చాలా ఆడంబరంగా శ్రీస్వామి సన్నిధికి వచ్చి దర్పంగా వాట్ అబౌట్ మై లక్ అని శ్రీస్వామిని ప్రశ్నించాడు. శ్రీస్వామి యువర్ లక్ ఈజ్ గోయింగ్ అని ఒక బూతుమాట మాట్లాడి అండ్ హూ ఈజ్ చెకింగ్ అన్నారు. ఒకరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి వచ్చి తానింటికి వెళుతూ నన్ను శ్రీస్వామి దగ్గర కొంచెం సేపు ఉండమని చెప్పారు. శ్రీస్వామి నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తూ వారి పాదాలు చేతులు ఒత్తుతూ కూర్చున్నాను. తర్వాత కూడా నాకు 2 సార్లు అలా వారి సేవ చేసుకునే అవకాశం లభించింది. ఒకసారి షెంజి దిండివనంలో ఉన్న శ్రీ పూండీస్వామి భక్తులు శ్రీస్వామి ఫోటోను పల్లకీలో ఉంచి ఎంతో ఉత్సాహంగా పల్లకీ ఉత్సవం జరుపుకున్నారు. పూండి నివాసి అయిన గోవిందరాజులు నాయుడు శ్రీస్వామితో దిండివనం షెంజీ భక్తులు శ్రీస్వామి పేరు చెప్పుకొని
విరాళాలు ప్రోగు చేసి అట్టహాసంగా ఖర్చు చేస్తున్నారని, వాళ్ళలా చేయకుండా ఏదైనా విరుగుడు సూచించవలసిందని విన్నవించుకొన్నాడు. శ్రీ స్వామి, సముద్రంలో ఒక ముంతెడు నీళ్లు ముంచుకుంటే నీళ్లు తగ్గిపోతాయా? నీ పనేదో నువ్వు సక్రమంగా చేసుకో అన్నారు. ఒకరు చేసే పనులలో ఇంకొకరు తలదూర్చడం శ్రీస్వామికి నచ్చదని గ్రహించాను నేను. పర్వతమలై ప్రసాదమైన తీర్థం, ఊది, బిల్వపత్రి తీసుకువచ్చి శ్రీస్వామికి సమర్పిస్తే తీర్థమంతా త్రాగి బిల్వపత్రి తిని ఊది మొత్తం నోటిలో వేసుకునేవారాయన. అలాగే మారియమ్మ ఆలయ ప్రసాదమైన ఏమీ మిగల్చక ఆరగించేవారు. శ్రీస్వామి వద్దకు ఒక మంత్రగాడు వచ్చాడు. ఆయన గోరింటాకు నూరి తలకు రాసుకునేవారు. అందుకని ఆయనను అందరూ కలర్స్వామి అని పిలిచేవారు. అతను శ్రీస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఒక కుటుంబం అతనిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. అతను వారింటికి వెళ్ళి తమ మంత్రశక్తి ప్రదర్శించాలని ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని మంత్రాలేవీ పారలేదు. ఇక చేసేది లేక ఆ ఇంటి వారితో తన మంత్రాలు ఇక్కడ పనిచేయడం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి 12 గంటల సమయంలో మళ్ళీ శ్రీ పూండీస్వామి సన్నిధికి వచ్చాడతను. శ్రీస్వామి అతనితో 120 మైళ్ళ లోపల ఎవరి ఆటలు సాగవు అని చేయి ఆడిస్తూ అన్నారు. శ్రీస్వామి అలా అన్న తర్వాత అతనిలో ఏమి మార్పు వచ్చిందో తెలియదు గాని అప్పటి నుండి అతను ఆ మంత్రవిద్యలను త్యజించి తన జీవనోపాధి కోసం జ్యోతిష్యాన్ని ఆశ్రయించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.